చేనేత రంగంపై విధించిన జీఎస్టీ పెంపుదలను పూర్తిగా రద్దు చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చేనేత రంగాన్ని ఆదుకోకపోగా పూర్తిగా నాశనం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎర్రమాద వెంకన్న, కందగడ్డ స్వామి, గడ్డం జగన్నాథం, తడక రమేష్, అవ్వారు భాస్కర్, వనం దుష్యంతలా పాల్గొన్నారు. ఉపాధ్యక్షుడు అఖిల భారత పద్మశాలి సంఘం గడ్డం జగన్నాథం గారు, ప్రధాన కార్యదర్శి అఖిల భారత పద్మశాలి సంఘం మరియు ఆప్కో మాజీ చైర్మన్ వనం ఈరోజు కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి జిఎస్టీ 5% నుంచి 12% పెంచాలనే ఆలోచన వ్యతిరేకంగా ఈ ప్రెస్ మీట్ పెట్టినటువంటి మా పెద్దలు మన ఎర్రమది వెంకన్న గారు, అదేవిధంగా అందరూ కూడా స్టేజ్ మీద ఉన్నటువంటి మా కుల పెద్ద రకంలో చేనేత వర్గాల నాయకులు అందరూ కూడా, తర్వాత ప్రెస్ వాళ్ళందరూ కూడా నమస్కారం తెలుపుతూ, ఈరోజు తెలంగాణలో అధికారిక లెక్కల ప్రకారము 19,050 జియో ట్యాగ్ ఉన్న ముగ్గాలు మన తెలంగాణ ఉంది. దాని మీద అనుబంధంగా ఇంకొక 35,000 కుటుంబాలు, అంటే సుమారు 55,000 నుంచి 60,000 కుటుంబాలు మన అధికార లెక్కల ప్రకారం ఈ యొక్క చేనేతపై ఆధారపడి ఈరోజు జీవనం కొనసాగుతుంది. అటువంటి దాంట్లో పర్టికులర్గా మా యొక్క పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ మీద సగం మంది, అంటే ఒక 30,000 కుటుంబాలు ఈరోజు ఆ నల్గొండ, ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చేనేత కళాకారులు ఆధారపడి ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క రంగం మీద చాలా మటుకు ఏంటంటే వాళ్ళ యొక్క కొద్దిగా స్టడీలో వెనుకబడ్డ వాళ్ళే ఈ యొక్క విధానం మీద ఆర్థికంగా, తర్వాత చదువులో కొద్దిగా వెనుకబడ్డవారు. ఎప్పుడైతే ఆర్థికంగా ఇబ్బంది పడతారో వాళ్ళు చదువుకోలేక ఈ రంగం మీద, కులవృత్తి మీద ఆధారపడి ముంగడి పోవాలనే ఆలోచన ఉంటారు. అటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఈరోజు జిఎస్టీ అనేది ఏంటంటే టెక్నికల్ పాయింట్, అంటే ఇది ఇన్పుట్ తీసుకోవాలంటే వాళ్ళు లెక్క రాయడము, తర్వాత ఆడిటర్ తోటి కరెక్ట్ ఉండడము, ఇటువంటి విషయాలు ఉండాలి. కాబట్టి ఈరోజు బెంగళూరుకి వెళ్ళి తీసుకొచ్చేటువంటి సిల్క్ కానీ, తర్వాత మిల్లికల్లో వచ్చేటువంటి యారం కానీ ఏమాత్రం లెక్క రాసుకోకుండా డైరెక్ట్ వాడడం వల్ల ఏదైతే సిల్క్ మీద ఉన్నటువంటి జిఎస్టీ డైరెక్ట్గా వీవర్ పడిపోతుంది. దాన్ని ఇన్పుట్ తీసుకుంటలేదు, అంటే కాస్ట్ ఆటోమేటిక్ ఆడొక గవర్నమెంట్ విధించే జిఎస్టీ ఆడ పెరగడంతో పాటు ఆ తర్వాత అనేక రకాలుగా శ్రమపడి వాళ్ళు తయారు చేసినటువంటి ఏదైతే ఉత్పత్తులు ఉంటాయో అనేక అంచనాలు ఉంటాయి. ఒకటే డైరెక్ట్ కస్టమర్ పోదు, హోల్సేల్ కౌంటర్ అని 3-4 మార్గాలు మారడం వల్ల వాళ్ళ యొక్క లాభాల మీద కూడా జిఎస్టీ పడడం వల్ల పాత ఉన్న 5% కస్టమర్ పోయే వరకు అది 15%కు చేరడం జరిగింది. అటువంటిది ఈరోజు 12% విధిస్తే 25-30% ఎక్కువ అవడం వల్ల రేపు ఆల్రెడీ చేనేత వ్యవస్థ అనేది ఈ యొక్క మిల్ వ్యవస్థతో పోటీ పడలేక, ధరలు కానీ వాళ్ళు కాపీ కొట్టే డిజైన్ల వల్ల ఈ యొక్క పోటీ పడలేక వెనుకబడిపోతున్నటువంటి తరుణంలో ఈ జిఎస్టీని కూడా సేమ్ మిల్లుతో పాటు సమానంగా చేసినట్టయితే దీన్ని చంపడానికే తప్ప దీన్ని మళ్ళీ ఉద్ధరించడానికి కాదు. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద సీరియస్గా తీసుకొని మా యొక్క ఈ చేనేత మీద 0% ఏదైతే వినాశము మా యొక్క మెత్తలు రేపు భవిష్యత్తులో, అంటే అనేక రకాల